హాయ్ ఫ్రెండ్స్, మనం ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం. ఫస్ట్ ఆలుగడ్డలు ఒక కేజీ, హాఫ్ కేజీ టు కేజీ వరకు తీసుకోవచ్చండి. మేమైతే హాఫ్ కేజీ తీసుకున్నాము. ఫస్ట్ ఆలుగడ్డలు తీసుకొని ఇట్లా నీట్గా క్లీన్ వాటర్లో మంచిగా నీట్గా కడుక్కోవాలండి. ఏమన్నా మట్టి కానీ ఏమన్నా ఫారెన్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే క్లీన్ అవుతాయండి. కడుక్కున్న ఆలుగడ్డలను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని దానిపైన తొక్కు ఉంటుంది కానీ చెక్కు, ఆ చెక్కు మొత్తం తీసేయాలండి నీట్గా. ఈ విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా నీట్గా పీలర్ తోటి పీల్ అప్ చేసినామంటే బాగుంటుందండి. నీట్గా చూడండి, ఈ విధంగా వీడియోలో చూపెట్టిన విధంగా తొక్కు తీయాలి. మేము యూజ్ చేసిన ఆలుగడ్డలు నార్మల్ ఇవేనండి. నార్మల్ అయినా కూడా మనం ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఎట్లా అంటే మన కేఎఫ్స్లో తిన్న ఫీలింగ్ వస్తుందండి. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే బాగుంటుంది. మేము అప్పుడప్పుడు ట్రై చేస్తామండి. ఇది అందరికీ ఏ విధంగా ఎయిర్ ఫ్రైయర్లో చేయొచ్చు అనేది చూపెడదామని చెప్పి స్పెషల్గా వీడియో తీసామండి. ఈ తొక్కు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఈ విధంగా మళ్ళీ చెక్కు తీసిన ఆలుగడ్డలను మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మన స్టార్చ్ అయినా పైనకు వస్తుంది కదా, పైన పేరుకపోయి ఏమైనా ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకోవడానికి ఇప్పుడు కటింగ్ బౌల్లోకి తీసుకుందామండి. నీట్గా ఆలుగడ్డలను తీసేసుకొని మనకు కావాల్సిన సైజులో, మనకి ఏదైతే సైజు మనం అనుకుంటున్నామో ఆ సైజులోనే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇలాగా ఉంటాయో, ఏ సైజులో అయితే ఉంటుందో ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపెట్టిన విధంగా వీడియోలో ఎట్లా అయితే చూపెడుతున్నామో ఆ విధంగా ఆ సైజులో కట్ చేసుకోవాలండి. బాగుంటుంది. ఈ సైజు మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే ఎయిర్ ఫ్రైయర్లో ఈజీగా కుక్ అవుతుందండి. చూడండి, ఆ సైజు చూడండి, ఈజీగా కుక్ అవుతున్నాను. బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ సైజులో అన్ని అన్ని ఆలుగడ్డలను అలానే కట్ చేసుకోవాలండి. నీట్గా ఇట్లా భాగాలు ఒక 3-4 భాగాలు చేసేసుకొని దాన్ని మనం కావాల్సిన సైజులోకి కట్ చేసుకోవాలండి. మళ్ళీ ఓకే, ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఎయిర్ ఫ్రైయర్లో మనం ఇది చేయడం చాలా, అంటే ఆయిల్ ఎక్కువ పడదండి. మనం ఆయిల్ వేసేదానికంటే దీంట్లో చేయడం అనేది హెల్దీ అండి. ఎందుకంటే మనం ఒకవేళ ఏదంటే జస్ట్ టేస్ట్ కోసం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చండి. లేదనుకుంటే అవసరం లేదండి, ఎయిర్ ఫ్రైయర్ తోటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి మనం కట్ చేసిన ఈ ఫ్రైడ్స్లా కట్ చేసినాం కానీ చిన్నగా వీటిని ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే స్టార్చ్ అది మీద వచ్చేస్తుందండి. అది ఏమవుతుందంటే మనకు సరిగా కుక్ అవ్వనివ్వదు, పైన మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఒకసారి ఇట్లా వాటర్లో క్లీన్ చేసుకొని క్లాత్లు వేసుకొని నీట్గా ఒక 10 నిమిషాలు ఆరబెట్టాలండి. చూపెడతాం మేము వీడియోలో చూపెట్టిన విధంగా. ఇట్లా నీట్గా చూడండి, అందులో ఎంత స్టార్చ్ ఫామ్ అయిందో చూడండి. వాటర్లో వైట్గా ఉందన్న అంతా స్టార్చ్ అండి. అదొక 10-15 నిమిషాలు అట్లా పెడితే మొత్తం మన కిందికి వెళ్ళిపోతుంది స్టార్చ్. ఈ విధంగా బట్టలో ఒక క్లాత్ తీసుకోనండి, క్లాత్లో వీటిని వేసేసుకొని ఒక ఫ్యాన్ గార్డ్కి ఒక 10 నిమిషాల నుండి 15 మినిట్స్ ఆరబెట్టుకుంటే బాగుంటుందండి. ఆరినాయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఫ్రైయర్లో వేసుకుందామండి. మా వాళ్ళు డైరెక్ట్ తినట్లేదండి, కొంచెం అది లోపలికి ఆయిల్, మనలకి పిల్లలకి అలవాటు లేకపోయేసరికి కొంచెం ఆయిల్, లిటిల్ బిట్ ఆయిల్ కలపాల్సి వస్తుంది. కొంచెం లిటిల్ బిట్ అండి, మరీ ఎక్కువ కాదు, అట్లా లైట్గా 1 టేబుల్ స్పూన్ అట్లా లైట్గా అన్ని, అంటే ఒక హాఫ్ కేజీ ఫ్రైస్కి 1 టేబుల్ స్పూన్ అండి. దీంట్లో ఆయిల్ ఏమి అప్లై చేయని అవసరం లేదండి, డైరెక్ట్ వేయచ్చు. దాన్ని నీట్గా అడికేసుకొని ఫ్రైయర్ని డైరెక్ట్ మనం వేసేసుకోవడమే అండి. ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసుకోవడమే అండి. ఒక 20 మినిట్స్ అండి. ఓకే, 20 మినిట్స్ అయిపోయిందండి. కానీ మేము కొంచెం 20 మినిట్స్ చూసుకోలేండి. మా బాబు అది ఎక్కువ పెట్టడం వల్ల టైమింగు మేము బయటకు వచ్చే వరకు చూడలేదు. సౌండ్ వస్తుంది, బీప్ బీప్ సౌండ్. కానీ అది 30 మినిట్స్కి వచ్చేసరికి కొంచెం బ్రౌనిష్ అయినాయండి. కానీ మంచి క్రంచీగా బాగుందండి. ఇట్లా కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ కలుపుకొని తింటే బాగుంటుందండి.
అంటే ఇది ఒక పార్ట్, అంటే ఇంకా ఉన్నాయండి, ఇంకో ప్లేట్లు వేసాము, అందులో కూడా ఉండొచ్చు అన్న.